యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తుతో శ్రమ అనుభవంలో 15వ రోజు. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఈ మాటలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనంలో మనం గమనించగలం. దైవ ప్రణాళికలో స్థానిక సంఘం ఒక కుటుంబం. ఇది అనేక కుటుంబాల సముదాయం, అనేక అంశాల సంహారం, వివిధ రంగాలకు సామాజిక నైతిక జీవనానికి కేంద్రం. కుటుంబం సావధానమైన పాఠాలు నేర్చుకుంటూ సమాజంలో జీవిస్తూ ఉండాలి. సంఘంలో ఉన్నవారిని సమాజం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ దేవుని ప్రణాళికలో సంఘం స్థిరంగా ఉండాలి. క్రైస్తవేతరులకు నిజమైన సంఘం అంటే ఏమిటో చూపించగలగాలి. ఎందుకంటే సామాజిక జీవన మూలపాఠాలు, నైతిక విలువలు సంఘం మనకు నేర్పిస్తుంది. మన జీవితం కొరకైన ప్రతి ప్రణాళికకు సంఘం కేంద్రంగా ఉండాలి. క్రీస్తు విషయమైన శ్రమ భారం సంఘం పైన ఉన్నప్పటికీ సామాజిక పరమైన శ్రమలు, సువార్త వలనైన వ్యతిరేకతలు సంఘంపై ఒత్తిడిని తీసుకొస్తాయి. కాబట్టి శ్రమ ఏ విధంగా వస్తుందో కనిపెట్టుకుని కూడా ఉండాలి. సంఘం రాబోయే శ్రమను ఎదుర్కొనడానికి ముందుగానే సంఘ ప్రార్థనలతో సిద్ధపాటు కలిగి ఉండాలి. కుటుంబాలు ప్రభువునందు స్థిరపడి ప్రేమలో అభివృద్ధి పొందగలిగితే ఎటువంటి శ్రమనైనా ఎదుర్కొనే శక్తి దేవుడు దయచేస్తాడు. అవును, దేవుడు మనల్ని రక్షణ పొందుటకే నియమించాడు గాని ఉగ్రత పాలవుటకు నియమించలేదు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తుతో ప్రతి శ్రమ అనుభవం మనల్ని అభివృద్ధి చేస్తూ ఆయన రాకడలో ఆయన కొరకు ఎదుర్కొంటాము అనే నిశ్చయిత కలిగి చేస్తుంది. అనుభవం క్రీస్తుతో ప్రతి శ్రమ అనుభవం మన కుటుంబాలను అభివృద్ధి పదం వైపు నడిపిస్తాయి. దేవుడి ఈ వాక్యం ఆశీర్వదించునుగాక. ఆమేన్.